అంటే నేను హవన్ చేశానంటే ఛానల్లో కూడా చూసుకోండి బాబు, అట్లానే వస్తారనమాట దేవతలు. నిజంగా చూడండి ఛానల్ గురు తేజోమయ అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏ గాడ్ చేస్తే ఆ గాడ్ పిక్చర్లు కూడా గీసి పెట్టుకున్నారు మేము. అదేంటమ్మా గాడ్స్ ఏంది, వాళ్ళేంటి వీళ్ళేంటి మాకు తెలియదు. ఇంత వాళ్ళు గణాలు ఎట్లుంటారా, ఓహో ఆవరణ పూజల్లో చండీ మంత్రం చేస్తే ఇలా ఉంటుందా అమ్మ, వారాహ్యం ఇలా ఉంటుందా అని ఆవరణలో కనబడుతుంటే మేము దండాలు పెట్టుకుంటున్నాం. శివరాత్రి రోజైతే నేను ఇంత లావండి, మాస శివరాత్రికి 7,000 దశసహస్రనామం చేయించుకున్నారు కదా, 7,000 నెంబర్కి వచ్చినప్పుడు జాగ్రత్త తేజు అని నాకు ముందే చెప్పారు. అందరికీ చెప్పి పెట్టాను 7,000 నెంబర్కి ఏదో అవుతుందండి అని. ఇంకా స్వామి వచ్చేసారు. ఇంత లావండి, నేను వణికిపోయాను. అడగండి వీళ్ళని కూడా వణికిపోయానండి, నాకు ఊపిరాట్లా. అదే స్వామి దక్షయజ్ఞం రాయిపించుకున్నప్పుడు ఇట్లా ఈ బాబు కూర్చున్నారే, ఇలా కూర్చొని సోఫాలో రాయించుకుంటేవాడు. అన్నీ చెప్పారు, ఆ అమ్మని ఎట్లా గెలిచారు అవన్నీ రాసుంటాయో. నాకు సిగ్గేస్తుందమ్మా, ఇలా చెప్పాలా రాయాలా అనిపించింది. అంత ముద్దుగా చెప్పారు స్వామి. అంత ఎనర్జీ, అంత సట్టలు ఉంటే ఎనర్జీ. ఆ రోజు నాకే ఊపిరాట్లేదు, ఇంత మాట్లాడాలంటే కూడా కావట్లేదు, అంత ఎనర్జీ. ఏమింత అని అలాంటి రూపంలో కూడా కలిశారు. 2 వేరియేషన్స్ ఉంటాయండి.